వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. రాజకీయాల్లో విమర్శలు చేయడం ఒక ఎత్తు అయితే ఆ విమర్శలనే తమకు అనుకూలమైన అస్త్రాలుగా మార్చుకోవడం మరో ఎత్తు. తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తన పొలిటికల్ మాస్టర్ మైండ్ ను నిరూపించుకున్నారు. ప్రతిపక్షాలు తనను అవహేళన చేస్తూ పిలిచే గుంపు మేస్త్రి అనే పదాన్ని ప్రజల గుండెల్లోకి తీసుకెళ్లి దాన్నే తన అతిపెద్ద బలంగా మార్చేసుకున్నారు రేవంత్ రెడ్డి. రేవంత్ ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అసలు గుంపు మేస్త్రి వ్యాఖ్యల వెనుక డెఫినేషన్ ఏంటి? దొరల పాలనకు ప్రజల పాలనకు మధ్య రేవంత్ చూపించిన తేడా ఏంటి? మూసీ మెట్రో ప్రాజెక్టులపై ప్రతిపక్షాలను ఆయన ఎలా కార్నర్ చేశారు? ఈ పొలిటికల్ ట్రాప్ లో విపక్షాలు ఎలా చిక్కుకున్నాయో అనేది ఇవాటి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. రాజకీయాల్లో విమర్శలు రావడం సహజం. కానీ ఆ విమర్శలను ఎలా రిసీవ్ చేసుకుంటాం, వాటిని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తాం అనే దానిపైనే ఒక లీడర్ సక్సెస్ ఆధారపడి ఉంటుంది. రేవంత్ రెడ్డి సరిగ్గా ఇదే స్ట్రాటజీని వాడారు. సాధారణంగా ఏ ముఖ్యమంత్రికైనా గుంపు మేస్త్రి అంటే కోపం వస్తుంది, అవమానంగా భావిస్తారు. కానీ రేవంత్ రెడ్డి రూటే సెపరేట్. నా గుంపులో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు రాత్రింబవళ్లు కష్టపడి పనిచేస్తున్నారు. నా వెనుక ఉన్న ఆ గుంపే నాకు కొన్నంత బలం. నన్ను నమ్ముకున్న ఆ గుంపే నా ప్రతిష్ట. ఆఖరికి ఈ తెలంగాణ ప్రజలంతా నా గుంపులో భాగమే అంటూ రేవంత్ రెడ్డి ఇచ్చిన క్లారిటీతో ప్రతిపక్షాల నోళ్లు మూతపడ్డాయి. విమర్శించడానికి వాడిన పదాన్నే తన బలాన్ని చాటడానికి వాడుకొని రేవంత్ పొలిటికల్ మాస్టర్ మైండ్ అనిపించుకున్నారు. ఈ ప్రసంగంలో రేవంత్ రెడ్డి కేవలం కౌంటర్ ఇవ్వడమే కాదు, తెలంగాణ ప్రజల సెంటిమెంట్ ను బలంగా టచ్ చేశారు. గత పాలకులను టార్గెట్ చేస్తూ దొరల ప్రస్తావన తీసుకువచ్చారు. కొందరు తాము దొరలమని గొప్పలు చెప్పుకుంటారు, కానీ నాకు అలాంటి అహంకారం లేదు. నన్ను ఎవరైనా సారాని పిలవడం కంటే రేవంత్ అని పిలిస్తేనే గుండె గర్వంతో ఉబ్బుతుంది అంటూ రేవంత్ చేసిన కామెంట్స్ సామాన్య ప్రజల మనసులను దోచుకుంటున్నాయి. ప్రజలు నిజమైన ఇష్టం, నమ్మకం, ప్రేమ ఉంటేనే ఒక ముఖ్యమంత్రిని కూడా అన్నా అని పిలుస్తారని ఆయన నిరూపించారు. దొరల పాలనకు ప్రజల పాలనకు మధ్య ఉన్న తేడాని ఈ ఒక్క మాటతో రేవంత్ రెడ్డి సుస్పష్టం చేశారు. ప్రతిష్ట ఈ గుంపే కదా నా సంక్షేమాన్ని, నా అభివృద్ధిని ప్రజలకు తీసుకెళ్లేది. పేద ప్రజలకు, మా ప్రభుత్వానికి వారధులు, బ్రిడ్జ్ ఈ గుంపే కదా. అందుకే నేను గుంపు మేస్త్రిని అని చెప్పిన. కొంతమంది గొప్పలు చెప్పుకుంటారు, మేము దొరలమని, మా గడీలు ఉన్నాయని. అట్లాంటి పోకడలు నా దగ్గర ఏం లేవు. ఆ రోజైనా ఈ రోజైనా, ఆనాడు జిల్లా పరిషత్ మెంబర్గా ఉన్నా, లేదా ఎమ్మెల్సీగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, ఎంపీగా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మీరు ప్రేమతో రేవంత్ అన్న అని ఏ విధంగా పిలిచిందో ఈరోజు ముఖ్యమంత్రిగా కూడా మీరు రేవంత్ అన్నగా పిలిస్తేనే నాకు ఇష్టం. ఇది శాశ్వతం. మిగతా అన్నీ వస్తుంటాయి, పోతుంటాయి. జెడ్పీటీసీ వచ్చింది, అది పోయి ఎమ్మెల్సీ వచ్చింది, అది పోయి ఎమ్మెల్యే వచ్చింది, అది పోయి ఎంపీ వచ్చింది, అది పోయి ఈరోజు ముఖ్యమంత్రి వచ్చింది. నా హోదా, నా పదవి మారొచ్చు, కానీ మీకు నాకు ఉన్న అన్నదమ్ముల అనుబంధం అనేది శాశ్వతం. అందుకే మీరు రేవంత్ అన్న అని ఏ ఉద్యోగం పిలిచినా, నేను ముఖ్యమంత్రి అయిన కొత్తలో మా అధికారులు కౌంటర్ల సంగతి పక్కన పెడితే తెలంగాణ అభివృద్ధిపై తనకున్న విజన్ ను, దాన్ని అడ్డుకుంటున్న శక్తులను రేవంత్ రెడ్డి ఎండగట్టారు. హైదరాబాద్ రూపురేఖలు మార్చే మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టును ప్రతిపక్షాలు కావాలని అడ్డుకుంటున్నాయని, తన కళ్ళలో కట్టెలు పెడుతున్నాయని మండిపడ్డారు. అలాగే సామాన్యుడి రవాణా కవచమైన హైదరాబాద్ మెట్రో విస్తరణ పనులను కూడా రాజకీయం కోసం అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇక్కడే రేవంత్ రెడ్డి ఒక పవర్ఫుల్ పంచ్ వేశారు. మెట్రో రైళ్లు, మూసీ ప్రక్షాళనలు ఫామ్ హౌస్లలో విలాసవంతమైన జీవితాలు గడిపే వారికి అవసరం లేకపోవచ్చు, కానీ రోజువారీ బతుకు బండినిలాగే సామాన్య ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే ఈ ప్రాజెక్టులు వచ్చి తీరాలి అని తేల్చి చెప్పారు. గతంలో బీఆర్ఎస్ పార్టీకి గోరి కట్టే మేస్త్రిని తానేనని ప్రకటించిన రేవంత్ ఇప్పుడు తెలంగాణ పునర్నిర్మాణం చేసే మేస్త్రిని కూడా తానేనని పరోక్షంగా హింటిచ్చారు. రేవంత్ రెడ్డి పొలిటికల్ ట్రాప్ లో ప్రతిపక్షాలు చిక్కుకున్నాయని చెప్పాలి. అందులో ప్రధానంగా చెప్పుకునేది ప్రతిపక్షాలు తక్కువ
చేసి మాట్లాడాలని చూసిన మేస్త్రి పదాన్ని రేవంత్ కష్టపడే తత్వానికి సింబల్ గా మార్చేశారు. ఒక రెండవది క్లాస్ పాలిటిక్స్ వర్సెస్ మాస్ పాలిటిక్స్. తనొక సామాన్యుడినని ప్రజల మనిషినని ప్రొజెక్ట్ చేసుకోవడంలో రేవంత్ 100% సక్సెస్ అయ్యారు. మూడవ అంశం పరిశీలిస్తే కేంద్రం నుంచి మెట్రో విస్తరణకు గ్రీన్ సిగ్నల్ వచ్చే సూచనలు కనిపిస్తున్న వేళ క్రెడిట్ మొత్తం తన అకౌంట్లోకే వేసుకుంటూనే అడ్డుకునేది ప్రతిపక్షాలే అని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగారు. మొత్తానికి రేవంత్ రెడ్డి మరోసారి తానెందుకు మాస్ లీడరో నిరూపించుకున్నారు. విమర్శల బురదను తుడిచేసుకోకుండా అదే బురదతో ప్రతిపక్షాలకు చెక్ పెట్టే వ్యూహం రేవంత్కే చెల్లింది. తెలంగాణ అభివృద్ధి కోసం నా గుంపుతో కలిసి ముందుకు సాగుతా, నన్ను ఎవరు అడ్డుకోలేరు అంటూ రేవంత్ ఇచ్చిన ఈ క్లారిటీ ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.